నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఓ కొత్త కథతో ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై BVSN ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ట్రైలర్తోనే ఈ మూవీ భారీ అంచనాల్ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేసింది. సిద్ధు నటించిన ఈ మూవీ అతని గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుంది అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జాక్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులు మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ అంతా ప్రధానంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ మధ్యలో నడుస్తుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో జరిగే కథ ఇది. సిద్ధు ఫాదర్ క్యారెక్టర్లో సీనియర్ నరేష్ కొడుకుని మంచి ఉద్యోగంలో చూడాలని ఊహించుకుంటాడు. కానీ సిద్ధు సీక్రెట్ ఏజెంట్గా జాబ్ చేస్తూ ఎవరికి తను చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పలేక డ్రగ్స్ మాఫియాని పట్టించడానికి సిటీ పోలీస్ అధికారులకు సహకరిస్తూ ఉంటాడు. ఈ చిత్రంలో చార్మినార్ సీక్వెన్స్ సీన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో హీరో సిద్ధు పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్కు సపోర్టుగా ఉండే జాక్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. చాలా ఎనర్జెటిక్గా జాక్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ని కన్ఫ్యూజ్ చేస్తూ విలన్లని మట్టు పెడుతుంటాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్యతో లవ్ ట్రాక్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. డీజే టిల్లు స్క్వేర్ మూవీస్ ఫ్లేవర్ ఈ చిత్రంలో ఉండేట్టు డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు. బేబీ చిత్రం తర్వాత వైష్ణవి చైతన్య తన పాత్రతో ఆడియన్స్కు మళ్ళీ బాగా కనెక్ట్ అయ్యారు. సిద్ధు జాక్ పాత్రలో హైదరాబాద్ లోకల్ లాంగ్వేజ్లో చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని తెగ నవ్విస్తాయి. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్లో సిద్ధు జొన్నలగడ్డ అదరగొట్టాడు. ఈ మూవీతో హీరో సిద్ధు, డైరెక్టర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనే చెప్పాలి. ఇక ఈ మూవీలో ఎవరెలా చేశారనే విషయానికి వస్తే, చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సన్నివేశాల్లో కొత్తగా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాడు. ప్రకాష్ రాజ్తో చేసిన సన్నివేశాల్లో సిద్ధు పోటీ పడి మరీ నటించాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్యతో వచ్చే లవ్ సన్నివేశాల్లో సిద్ధు తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్లతో థియేటర్ని హోరెత్తించాడు. ఇక ప్రకాష్ రాజ్ పోలీస్ అధికారి పాత్ర, ఇన్వెస్టిగేట్ చేసే తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలిచింది. హీరో సిద్ధు ఫాదర్ క్యారెక్టర్లో సీనియర్ నరేష్ ఒదిగిపోయారు. ఇందులో ఆయన పాత్ర వినోదభరితంగా సాగుతుంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఓ కొత్త కథతో హీరోని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. మళ్ళీ ఈ మూవీతో డైరెక్టర్ భాస్కర్ కంబ్యాక్ అయ్యారని చెప్పొచ్చు. బేబీ మూవీతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో యూత్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. రవిప్రకాష్, ఇతర నటీనటులు వారి పాత్రల మేరకు నటించారు. విజయ్ K చక్రవర్తి సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. అచ్చు రాజమణి మ్యూజిక్ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగా వర్కౌట్ అయింది. నిర్మాత BVSN ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చివరిగా జాక్ మూవీ గురించి చెప్పాలంటే, జాక్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పక ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ చిత్రాల్ని చూసే ఆడియన్స్ కూడా జాక్ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. డీజే టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ఓ డిఫరెంట్ రోల్లో నవ్విస్తూ, లవ్ సీన్స్లో యూత్ని గిలిగింతలు పెడుతూ, యాక్షన్ సీన్స్లో అదరగొడుతూ సిద్ధు జొన్నలగడ్డ మూవీని బాగానే ఎంగేజ్ చేశాడు. యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ జాక్ మూవీలో ఉన్నాయి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.